హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. క్యారెట్ ఫ్రైని సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. చాలా క్విక్గా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి చేసి చూడండి. రైస్లోకైనా సాంబార్ పప్పు ఇలా ఏ డిషెస్లో అయినా సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమందికి క్యారెట్ ఫ్రై అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి. నచ్చితే డెఫినెట్గా ట్రై చేసేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్లో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మరి ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ 10 మినిట్స్ వరకు క్యారెట్లని వాటర్లో నానబెట్టుకోండి. ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది. తర్వాత పైన పీల్ అంతా కూడా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యారెట్లోకి ఈ పొడి వేసుకోవడం వల్ల చాలా మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ ఉంటుంది. ఎండి కొబ్బరి అలాగే 4-5 పొట్టు తీయకుండానే వెల్లుల్లిపాయలని వేసుకోండి. ఎండి కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరిని కూడా యూజ్ చేసుకోవచ్చు. వెల్లుల్లిపాయల ఫ్లేవర్ ఎక్కువగా నచ్చలేని వాళ్ళు ఒక 2-3 వెల్లుల్లిపాయలు వేసుకొని పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరితో గ్రైండ్ చేసుకోవాలి. కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి, మరీ మెత్తగా చేసుకోకూడదు. ఇప్పుడు ప్యాన్లో 2 or 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని పోపులు మాడకుండా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. పోపులు మాడిపోతే ఫ్రై టేస్ట్ అంత బాగుండదు. మీడియం ఫ్లేమ్లోనే నిదానంగా దూరగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని వేసేసుకోవాలి. అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోండి. క్యారెట్ ముక్కలు బాగా మగ్గడానికి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకోండి. అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి 5 మినిట్స్కి ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. క్యారెట్ ముక్కలు బాగా మగ్గి ఆయిల్ పైకి తేలాలి, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు. మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల క్యారెట్ ముక్కలన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. క్యారెట్ ఫ్రై ఒక 80% వరకు కుక్ చేసేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ చేసుకున్న ఎండి కొబ్బరి, వెల్లుల్లిపాయలు గ్రైండ్ చేసుకున్నది వేసేసుకోవాలి. ఈ పొడి వేసిన తర్వాత ఎక్కువేం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక 10 మినిట్స్ వరకు అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోండి. వెల్లుల్లిపాయలు పచ్చివాసన లేకుండా మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది. మీ కారానికి తగ్గట్టు లైట్గా కారం కూడా వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. అంతా కూడా బాగా కలిసేంత వరకు కూడా ఫ్రైని బాగా కలుపుకోవాలి. ఫైనల్గా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి. కొత్తిమీర కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. జస్ట్ ఒక 5 మినిట్స్ వరకు వేగనివ్వాలి. ఇంకొక విషయం, క్యారెట్ బాగా మగ్గిపోయిన తర్వాత మూత పెట్టుకోకుండానే ఫ్రై చేసుకోండి. అలా అయితే క్రిస్పీగా వస్తుంది. అంతే ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye guys.